నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ నెల 29న నిర్వహిస్తున్న దీక్షా దివాస్ స్థల పరిశీలన చేసిన మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. కమాన్పూర్, రామగిరి మండలాల్లో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్. పన్నూరు గ్రామంలో నామినేషన్ సెంటర్ను పరిశీలించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష. అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక చౌకబారు ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు. హరీష్ రావు చౌకబారు ఆరోపణలు మానుకోకపోతే గుణపాఠం చెబుతామని హెచ్చరించిన కాంగ్రెస్ నాయకులు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం టీయూడబ్ల్యూజే మహా పోరాటం. డిసెంబర్ 3న హైదరాబాద్ లో మహాధర్నా. ఇక వివరాల్లోకి వెళితే, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ దీక్షా దివాస్ కార్యక్రమం కోసం కరీంనగర్ మాజీ ఎంపీ ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 29న అంబేద్కర్ చౌక్ వద్ద దీక్షా దివాస్ కార్యక్రమం నిర్ణయించామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కేసీఆర్ నేతృత్వంలో పోరాటం చేసి స్వరాష్ట్రం సాధించామని అన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ చేసిన పోరాటం భావితరాలకు చెప్పుకోవాల్సిన అవసరం ఉందని వినోద్ కుమార్ తెలిపారు. తెలంగాణ సాధన ఉద్యమంలో ఎటువంటి పాత్ర లేని వారు ఈ రోజు రాష్ట్రాన్ని పాలిస్తున్నారని విమర్శించారు. గులాబీ జెండా ద్వారా కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రాన్ని సాధించామని గుర్తు చేశారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు తెలంగాణ ఉంటుందని, తెలంగాణ ఉన్నంత వరకు గులాబీ జెండా ఉంటుందని బోయినపల్లి వినోద్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మళ్ళీ వీళ్ళకి ముందు కాలి మా తర్వాత ఎట్లా పర్లేదు. తెలంగాణ తీసుకొస్తామని చెప్పినాం, తెలంగాణ తెచ్చి చూపించినాం. మేమే ఆ రోజు తెలంగాణ వచ్చేదాకా వదిలిపెట్టామని చెప్పినాం, వదిలిపెట్టలేదు. తెలంగాణ తెచ్చినాం, తెలంగాణ తెచ్చి చూపించినాం, తెలంగాణ 10 సంవత్సరాలు అభివృద్ధి చేసి చూపించినాం. కాబట్టి మరి దీక్షా దివాస్ లోపల ఇవన్నీ కూడా మేము మాట్లాడతాం. ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉన్నది. నిరంతర ప్రక్రియ ఇది. తెలంగాణ ఎప్పటి వరకైతే సూర్యచంద్రులు ఈ భూగోళంలో ఉంటారో అప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు గులాబీ జెండా ఉంటుంది. తెలంగాణ ఉద్యమం లోపల నవంబర్ 29 అనేది చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ లోపల ఎన్నో ఘట్టాలు ఉన్నాయి. దాంట్లో ఇది అతి ముఖ్యమైనటువంటి నిర్ణయము. కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఆమర నిరాహార దీక్ష నిర్ణయం. 29 నవంబర్ నాడు దీక్షా దివాస్ పేరిట మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరము గులాబీ జెండా మా పార్టీ పెద్ద ఎత్తున యావత్తు తెలంగాణలో కార్యక్రమాలు చేస్తూ
మరి ప్రపంచవ్యాప్తంగా కూడా తెలంగాణ వాదులు తెలంగాణ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కమాన్పూర్ రామగిరి మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. కమాన్పూర్ మండలం ఎంపీడీఓ కార్యాలయం, జెడ్పీహెచ్ఎస్, ఐఈఆర్సీ సెంటర్, గుండారం గ్రామం, రామగిరి మండలం కల్వచెర గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు, పన్నూరు గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం, ఎంపీపీఎస్ పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసే అదే రోజు రైస్ మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. పన్నూరు గ్రామంలోని నామినేషన్ సెంటర్ పరిశీలించిన కలెక్టర్ ప్రతి నామినేషన్ టీపోల్లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ఎల్లుండి ఈవినింగ్ వాళ్ళందరూ వస్తారు. ఈరోజు పూర్తి చేసి ఇంకేస్ రిజెక్ట్ చేస్తే వేరే బుక్లో రాసుకుంటారు. ఈ 4 రిజల్ట్స్ కూడా రిజెక్ట్ చేస్తారు. అట్లా ప్రాబ్లం మొత్తం 4 మార్క్స్ వస్తాయి. 4 నోట్ అయింది 34 రేపు ఎక్కువ రేపు మంచి రోజు సో రేపు వస్తుంది. ఎల్లుండి ఈవినింగ్ ఆ రోజు ఈరోజు వాళ్ళందరూ వస్తారు. ఈరోజు పూర్తి చేసి ఇంకేస్ రిజెక్ట్ చేస్తే వేరే బుక్లో రాసుకుంటారు. ఈ 4 రిజల్ట్స్ కూడా రిజెక్ట్ చేస్తారు. అట్లా మొత్తం 4 మార్క్స్ వస్తాయి. 4 నోట్ అయింది 34 రేపు ఎక్కువ రేపు మంచి రోజు సో రేపు వస్తుంది. ఎల్లుండి ఈవినింగ్ ఆ రోజు ఈరోజు వాళ్ళందరూ వస్తారు. ఈరోజు పూర్తి చేసి ఇంకేస్ రిజెక్ట్ మొత్తం 4 మార్క్స్ వస్తాయి. 4 నోట్ అయింది 34 రేపు ఎక్కువ రేపు మంచి రోజు సో రేపు వస్తుంది. ఎల్లుండి ఈవినింగ్ ఆ రోజు ఈరోజు వాళ్ళందరూ వస్తారు. ఈరోజు పూర్తి చేసి ఇంకేస్ రిజెక్ట్ చేస్తే వేరే బుక్లో రాసుకుంటారు. ఈ 4 రిజల్ట్స్ కూడా రిజెక్ట్ చేస్తారు. అట్లా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని, రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రానికి కేబినెట్ ఆమోదం తెలపడాన్ని జీర్ణించుకోలేక మాజీ మంత్రి హరీష్ రావు విషం చిమ్ముతున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి, గట్ల రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రధాన చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాజీ మంత్రి హరీష్ రావు దిష్టిబొమ్మను దహనం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ ప్లాంట్ కావాలని పట్టుబడిన హరీష్ రావు అధికారం పోగానే మాట మార్చారని వారు అసహనం వ్యక్తం చేశారు. రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ప్రారంభించారని, పారిశ్రామిక ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ హబ్ గా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు. ఇప్పటికైనా మాజీ మంత్రి హరీష్ రావు చౌకబారు ఆరోపణలు మానుకోవాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తగిన గుణపాఠం చెబుతారని వారు హెచ్చరించారు. కేసులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే దొంగ హరీష్ రావు రామగుండంలో పవర్ ప్రాజెక్టు నెలకొల్పాలి, మీరు ఇతర ప్రాంతాలలో నెలకొల్పుతా ఉన్నారు, మా దగ్గర బొగ్గు ఉన్నది, నీళ్లున్నాయి, ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోసిన హరీష్ రావు ఈరోజు రామగుండంలో పవర్ ప్రాజెక్టును గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు తీసుకొచ్చి
ఇక్కడ పేద ప్రజలందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో పవర్ ప్రాజెక్టును తీసుకొస్తే ఆ రోజు అసెంబ్లీలోనేమో రామగుండానికి పవర్ ప్రాజెక్టు కావాలంటావు, ఈ రోజేమో వేల కోట్ల రూపాయల దోపిడికి మళ్ళీ తెరదీసినట్టు. అంటే నువ్వే రెండు నాలుకల ధోరణితోటి మాట్లాడితే అసలు నీకు సిగ్గుందా అని అడుగుతా ఉన్నాం. రామగుండాన్ని పూర్తిగా బొందలగడ్డగా మార్చిన చరిత్ర ఈ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మాత్రమే చెందుతుంది. కానీ ఈరోజు మళ్ళీ అబద్ధాలు మూటగట్టుకొని మళ్ళీ రామగుండానికి పవర్ ప్రాజెక్టు ఇవ్వద్దు అనేది వీళ్ళు ఇక్కడ కొత్త జరిగిన క్యాబినెట్ సమావేశంలో రామగుండం ప్రాంత ప్రజల చిరకాల వాంఛైనటువంటి 1:800 పవర్ ప్రాజెక్టు ప్రకటించడాన్ని హర్షిస్తూ గోదావరికని రామగుండం తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఉత్సవాలు నిర్వహించుకుంటున్న తరుణంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి తన విషం కక్కడాన్ని నిరసిస్తూ ఈరోజు హరీష్ రావు గారు దిష్టిబొమ్మగా ఆరబెట్టడం జరిగింది. ఖబర్దార్ హరీష్ రావు గారు, గత 10 ఏళ్లలో మీ పాలనలో మా రామగుండం నయవంచనకు, నిర్లక్ష్యానికి, అభివృద్ధికి దూరంగా ఉండడం జరిగింది. ఉదాహరణకు మా రామగుండంలో రావాల్సిన తెలంగాణ విభజన క్రమంలో రావాల్సిన 4000 మెగావాట్ల ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్టును దామరచర్లకు తీసుకుపోయే ప్రయత్నం చేసి విఫల యత్నమైన తర్వాత మాకు కరెంటే అద్దానికి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినటువంటి నీచ చరిత్ర మీది. గత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 6x60 660x2 2 పవర్ ప్రాజెక్టులు రామగుండం ప్రకటిస్తే మీరు ఎన్నికల్లో గెలిచిన తర్వాత 10 ఏళ్ళు ఆ ప్రాజెక్టును పక్కకు పెట్టి ఆ ప్రాజెక్టును యాదాద్రికి తరలించకపోయి నీళ్లు, బొగ్గు, రవాణా సౌకర్యం లేని కాడ పవర్ ప్లాంట్ పెట్టి ఈ రాష్ట్రాన్ని ఎంతో ఆర్థిక జర్నలిస్టుల సమస్యల కోసం పోరాటం మొదలు పెట్టాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కె విరహత్ అలీ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సౌకర్యాలను సైతం స్వరాష్ట్రం తెలంగాణలో ప్రభుత్వాలు కల్పించడం లేదన్నారు. గత ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను పట్టించుకోలేదని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులకు అనేక హామీలు ఇచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కనీసం అక్రిడేషన్లు, కనీసం హెల్త్ కార్డులు కూడా జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వడం లేదని విమర్శించారు. 2 ఏళ్లుగా సమాచార శాఖ కార్యక్రమాలు లేవని, జర్నలిస్టులు సమస్యల పరిష్కారం కోసం ఉమ్మడి రాష్ట్రాల్లో కమిటీలు ఉండేవని, సొంత రాష్ట్రాల్లో కమిటీలు ఊసే లేకుండా పోయిందని విరహత్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చి అలసిపోయామని, డిసెంబర్ 3న మాసబ్ ట్యాంక్ రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ కార్యాలయం దగ్గర నిరసన తెలియజేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వ సమస్యలను పరిష్కరించాలని, లేదంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. డిప్యూటీ జనరల్ సెక్రటరీ కలుకూరి రాములు మాట్లాడుతూ, డిసెంబర్ 3న ఉదయం 10 గంటలకు హైదరాబాద్ రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద జరిగే నిరసనలో జర్నలిస్టులు పాల్గొని మహా ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, పరిష్కరించాలి జర్నలిస్టుల సమస్యలు ప్రభుత్వం, వర్ధిల్లాలి టీయూడబ్ల్యూజే ఐక్యత, జిందాబాద్ టీయూడబ్ల్యూజే, జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ కోసం జయప్రదం చేయండి. డిసెంబర్ 3వ తేదీన జరిగే ధర్నాలు, డిసెంబర్ 3వ తేదీన ఐఎన్టీఆర్ కమిషనర్ కార్యాలయం జరిగే జర్నలిస్టుల ధర్నాలు We want justice. We want justice. We want justice. We want. డిసెంబర్ 3వ తేదీన ఏదైతే హైదరాబాద్లో సంబంధించిన కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమానికి ఈరోజు కార్యక్రమం చెప్పడం మన యూనియన్ ఇక్కడ పూర్తిగా వాళ్ళు జర్నలిస్టులకు అందించాల్సిన సేవల్లో వైఫల్యం చెందిందనే మేము భావిస్తున్నాం. 2 ఏళ్లుగా సమాచార శాఖ కార్యకలాపాలు ఈ రాష్ట్రంలో లేవు. ఓవైపు చిన్న మధ్యతరగతి పత్రికలు సంక్షోభంలోకి నెట్టవేయబడ్డాయి. వాళ్ళకు రావాల్సిన బకాయిల చెల్లింపుల విషయంలో కావచ్చు, లేక వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ల జారీ విషయంలో కావచ్చు, ఎలాంటి స్పందన చర్యలు లేవు. దీంతో చాలా మంది ఆందోళనకు గురవుతున్నారు. చిన్న మధ్యతరగతి పత్రికలకు కూడా ఈ రాష్ట్రంలో అండగా నిలబడి వారిని ఆదుకోవాలని చెప్పి కూడా మా సంఘం డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా వీటితో పాటు
గత ఉమ్మడి రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం, భద్రత కోసం కొన్ని ప్రత్యేక కమిటీలు ఉండేటివి, ప్రొఫెషనల్ కమిటీస్. కానీ తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత ఆ కమిటీలు కాగితాల నుండే ఫైళ్లను పొందుపరచడం జరిగింది. ఈ డిసెంబర్ 3వ తేదీన ఏదైతే రాష్ట్రంలోని అన్ని జర్నలిస్టులను కదిలించి హైదరాబాద్ మాస్టర్ ట్యాంక్ లోని సమాచార శాఖ కార్యాలయం ముందు అయితే భారీ ధర్నా చేపట్టామో టీయూడబ్ల్యూజీ ఆధ్వర్యంలో, దానికి ఓన్లీ జర్నలిస్టు సంఘాల నాయకులే కాకుండా, సభ్యులే కాకుండా మిగతా వీడియో జర్నలిస్టు కానీ, ఫోటోగ్రాఫర్స్ కానీ, మహిళా జర్నలిస్టు కానీ, ఇతర అన్ని వీడియో చూసే జర్నలిస్ట్ అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలి. ముఖ్యంగా మనం అనేక మంత్రుల ప్రెస్ మీట్లు కానీ, సీఎం ప్రెస్ మీట్లు కానీ ఉన్నప్పుడు మన సమయం దొరికినప్పుడల్లా కూడా మన సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీరందరూ కూడా ప్రత్యక్షంగా కూడా చూశారు. ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరందరూ కూర్చొని మాట్లాడుకోండి సమాధానం తప్ప మేము పరిష్కరిస్తాము చేస్తామన్న సమాధానం ప్రభుత్వం నుంచి రాకపోవడం వల్లే ఈరోజు టీయూడబ్ల్యూజీ ఆధ్వర్యంలో ఇంకా భారీ నిర్ణయం తీసుకోవడం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ నెల 29న నిర్వహిస్తున్న దీక్షా దివాస్ స్థల పరిశీలన చేసిన మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. కమాన్పూర్, రామగిరి మండలాల్లో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్. పన్నూరు గ్రామంలో నామినేషన్ సెంటర్ను పరిశీలించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష. అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక చౌకబారు ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు. హరీష్ రావు చౌకబారు ఆరోపణలు మానుకోకపోతే గుణపాఠం చెబుతామని హెచ్చరించిన కాంగ్రెస్ నాయకులు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం టీయూడబ్ల్యూజే మహా పోరాటం. డిసెంబర్ 3న హైదరాబాద్ లో మహాధర్నా.